ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇలా కుక్కర్ వేడయ్యాక ఇందులోకి 3 గంటల నూనె వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత నూనె వేడవ్వాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనము బిర్యానీ దినుసులు వేసుకుందాం. తర్వాత యాలకి వేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని వేయాలి. బాగా పడుతుంది మన బిర్యానీకి ఆ ఫ్లేవర్ అనేది. తర్వాత బిర్యానీ ఆకు, ఇది కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక కొద్దిసేపు అలా ఫ్రై అయ్యాక అవన్నీ తర్వాత ఇందులోకి మనము ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా జంపుగా తరుక్కోవాలండి పచ్చిమిర్చి. ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తరుక్కున్నాను. ఉల్లిపాయ వచ్చేసి 4 ఉల్లిపాయలు తరుక్కున్నాను. నేను 3 గ్లాసుల రైస్ పెట్టుకుంటాను కాబట్టి 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. పెద్దవైతే 3 చాలు. తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము మన బిర్యానీకి కావాల్సిన మసాలా వేసుకుందాము. దానికి కొద్దిగా కొబ్బరి, తర్వాత వెల్లుల్లి వెబ్బలు, తర్వాత అల్లం, తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకుందాము మసాలాకి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత మనము ఆయిల్లోకి వేసాం కదా బిర్యానీ దినుసులు, అవన్నీ కూడా మసాలాకి కూడా కొద్దిగా వేసుకుందాము. ఒక్కొక్కటి వేసుకోవాలి. లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, స్టారు, అనాస పువ్వు ఇవంతా వేసుకుంటున్నాను. తర్వాత జాజికాయ పొడి కూడా కొద్దిగా ఒక చిటికెడు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మెత్తగా నీళ్లు వేసుకొని పేస్ట్లా చేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా మనకు ఉల్లిపాయ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందాము. ఒక గ్లాస్కి ఒక పిటికెడు పుదీనా తీసుకున్నాను. పుదీనా కూడా మనకు కొద్దిగా దాని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా 3/4 కేజీ చికెన్ ఇది బాగా ఒక 2-3 సార్లు కడుక్కొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఈ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు నేను అలానే పెట్టాను. అలా పెడితే మనకు చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది. అందులో తినేటప్పుడు కూడా చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి నేను నీళ్ళలో ఒక 1 అవర్ అలా పెట్టుకున్నాను సాల్ట్ ఉప్పు వేసుకొని. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడకపెట్టుకున్న తర్వాత అందులో నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. తర్వాత 2 టమోటాలు కట్ చేసుకున్నాను ఇలా జంపుగా వేసుకున్నాం. దీన్ని కూడా టమోటాలను కూడా బాగా మగ్గిపోవాలి.
ఇలా టమోటాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే ముందుగా మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు కారం పొడి, తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మీకు కనుక ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కారం పొడి వేసుకోవచ్చు. ఇలా బాగా తిప్పుకుంటా అడుగంటుతుంది కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. కారం పొడి ధనియాల పొడి వేసాం కదా, కొద్దిగా అడుగంటుతుంది. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక ఆయిల్ అంతా పైకి తేలుతున్నట్టు అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, తర్వాత బిర్యానీ దినుసులు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని అదే జార్లోకే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు చికెన్ ఉడకపెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. అప్పుడు మనకు మసాలా అంతా పీసెస్కి బాగా అంటుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బిర్యానీ చేసేటప్పుడు అసలు పీసెస్ చాలా సప్పగా ఉంటాయి. ఇలా చేసుకుంటే అస్సలు చప్పగా ఉండదండి. పీసెస్ కూడా బాగా కారం ఉప్పు అంటి ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనకు చికెన్ ఒక 15 మినిట్స్ అయ్యేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 5.5 గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. అంటే నేను 3 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 5.5 గ్లాస్ వేసుకున్నాను. మామూలుగా 6 వేసుకోవాలి. ఇప్పుడు 6 వేసుకుంటే ఇప్పుడు మసాలా చికెన్ అంతా ఉంది కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి అర్ధ గ్లాస్ తక్కువ వేసుకున్నాను. 5.5 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లను మరిగించుకుందాం. ప్లేట్ తీసి చూద్దామా. 15 మినిట్స్ అయిన తర్వాత మనకు మసాలా ఇలా బాగా గట్టిపడింది. కొద్దిగా చూసారా, పీసెస్కి అంతా మసాలా బాగా పట్టింది. ఇలా అయిన తర్వాత మనము ముందుగా నానపెట్టుకున్నాం కదా 3 గ్లాసుల బియ్యము, దాన్ని వేసేసుకుందాం నీళ్ళు తీసేసి. ఇలా ముందుగా నానపెట్టుకున్న బియ్యంలో అంతా నీళ్ళు లేకోకుండా తీసేసుకొని ఇందులో వేసుకుందాము. నేను 2 గ్లాసులు మామూలు రైస్ నానపెట్టుకున్నానండి, మసూరి రైసు. తర్వాత 1 గ్లాసు బాస్మతి రైస్ నానపెట్టుకున్నాను. చూసారా, 1 గ్లాస్ బాస్మతి రైస్. ఇందులో కూడా నీళ్ళంతా తీసేసి ఇలా మసాలాలోకి వేసుకొని నిదానంగా కలుపుకుందాము. స్పీడ్గా కలిపితే బియ్యం విరిగిపోతుంది. ఇలా బియ్యం వేసుకొని నిదానంగా మసాలా అంతా బియ్యంకి పట్టేలాగా నిదానంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. స్పీడ్గా కలుపుకుంటే బియ్యం మనము ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా విరిగిపోతుంది. కాబట్టి నిదానంగా ఇలా మిక్స్ చేసుకుందాము బియ్యానికంతా మసాలా పట్టేలాగా. తర్వాత ఇందులోకి మనము ముందుగా మరిగించి పెట్టుకున్న నీళ్ళను కూడా వేసేసుకుందాం. ఇలా నీళ్ళను ఉడకపెట్టుకోవడం వల్ల మనకు అన్నం తొందరగా ఉడుకుతుంది, తొందరగా అవుతుంది కూడా. కాబట్టి నేను నీళ్ళను మరిగించుకొని వేసుకున్నాను. నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఉప్పు అయిందా లేదా అనేసి చూసుకోండి ఒకసారి. ఇంకొద్దిగా ఉప్పు కావాలనిపించింది నాకు, ఇంకొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చూసారా ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనము ఇందులోకి ఆనియన్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని పెట్టుకుందాం.